ప్రభు నామానికి మహిమ కలుగుగాక. దేవుడిచ్చినటువంటి మంచి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ యొక్క నెలంతా కూడా ప్రభు యొక్క పుట్టినటువంటి దినాన్ని బట్టి లోకమంతా కూడా పండగ వాతావరణం కలిగి ఉంది. అవునా కాదు? యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? మనం గమనించుదాం. మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు పుట్టాడు అనేది కరెక్ట్గా ఫలానా డేటున పుట్టాడని ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ కాలంలో లేదు. కాకపోతే ఈ యొక్క 12వ నెలలో, ఈ యొక్క డిసెంబర్ నెలలో పుట్టాడని అంచనా వచ్చింది. కానీ ఫలానా తారీఖున ఆయన పుట్టాడు అని ఎవరికి ఆ కాలం అంటే సుమారు ఇప్పుడు 2025 సంవత్సరాలు ప్రభు పుట్టి క్రీస్తు పూర్వం జరిగిన సంవత్సరాలన్నీ క్రీస్తు పూర్వం. ఇది క్రీస్తు శతం క్యాలెండర్ ప్రకారం 2025 సంవత్సరాలు అంటే ప్రభు గుర్తే అది. గమనించుదాం. అప్పట్లో ఏమీ లేవు కదా. చాలా మంది అంటారు అసలు పుట్టలేదు యేసు ప్రభు అంటారు. చాలా మంది పుట్టకుండా ఇదంతా వచ్చింది అంటారా? గమనించండి. ఎంతో మంది భూమి మీద పుడుతూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. కానీ ఆ కాలంలో పుట్టినటువంటి వారిని ఎవరు కూడా ఆ డేట్లు ఏమన్నీ కాలం లేదు. అయితే ఏదేమైనా అనేకులు పుట్టిన దినాలు జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు జగన్ పుట్టినరోజు అంట. జగన్ పుట్టినరోజు అంటే మన రాష్ట్రం అంతా జరుపుకుంటూ ఉంటారు. అలాగే చాలా మంది కూడా ఎవరి వారి పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టిన దినం మటుకు ఆ నెలంతా జరుపుకుంటారు. హల్లెలూయా. అవునా కదా? నెలంతా, ఈ నెలంతా 11వ నెల 25వ తారీఖు నుండి డిసెంబర్ 25వ తారీఖు వరకు షమీ క్రిస్మస్ అని అందరూ ఒక ఊరిలో కాదు, ఒక దేశంలో కాదు, ప్రపంచం మొత్తము కూడా ఈ యొక్క షమీ క్రిస్మస్ అని అంతటా జరుపుకుంటూ ఉంటారు. ఒక యేసు ప్రభువు యొక్క పుట్టిన సందర్భాన్ని ఒక్కదాన్ని మాత్రమే, ఇక ఎవరికి లేదు ధన్యత. ప్రభు పలానా రోజు పుట్టాడని తెలియదు. కానీ అయితే పెద్దలందరూ ఆ కాలంలో ఏమనుకున్నారంటే అందరికి పుట్టిన దినాలు ఉన్నాయి, అందరూ పండుగలు చేసుకుంటూ ఉన్నారు, మనకి కూడా ఒక పండగ దినము కావాలని పెద్దలందరూ కలిసి ఏమనుకున్నారంటే చీట్లు రాసుకున్నారంట. చరిత్ర చెప్తూ ఉన్నది. చీట్లు రాసుకుని వేసినప్పుడు అంటే డిసెంబర్ అనేది ఒక అంచనా ఉంది, కానీ ఫలానా డేట్ అని తెలియదు. అందరు బట్టి వాళ్ళందరూ చీట్లు వేసుకున్నప్పుడు డిసెంబర్ 25వ తారీఖు చీట్ వచ్చిందంట. అందుని బట్టి డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభు పుట్టాడు అని వాళ్ళకి ఒక నిర్ధారణ వచ్చి ఆ డేట్ ప్రకారం క్యాలెండర్స్ బట్టి సిద్ధమైన వచ్చాయి. హల్లెలూయా. అంతేకాని ఫలానా రోజు పుట్టాడని కరెక్ట్గా అక్కడ లేదు. గమనించుదాం. అయితే ఏదేమైనా ప్రపంచమంతా కూడా యేసు ప్రభు యొక్క పుట్టిన దినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. నెలంతా జరుపుకునే పండుగ ఏదంటే యేసు ప్రభు యొక్క పండుగ దినమే. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుదురు. హల్లెలూయా. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడుదురనెను. హల్లెలూయా. గమనించుదాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు, ఆమె ఒక కుమారుణ్ణి కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడునని వాక్యము సెలవిస్తూ ఉన్నది.
ఎవరు ఆమె అంటే మరియా, కన్యక అయినటువంటి మరియా ద్వారా దేవాది దేవుడు, సృష్టికి ఆధారుడైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమి ఆకాశములను కలుగజేసినటువంటి దేవుడు, ఈ సృష్టి అంతటిని కలుగజేసినటువంటి దేవుడు, నిన్ను నన్ను మనవులందరినీ, ప్రపంచ మానవులందరికీ ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడే దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకయ్యా అంటే అక్కడ చూసాం కదా, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి, పాపముల నుండి విడిపించి రక్షించడానికి. గమనించుదాం. అంటే మానవులు, ప్రపంచంలో మనుషులందరిలోకి ఏమొచ్చేసింది? పాపం ఎంటర్ అయిపోయింది. పాపం, గమనించండి, మొట్టమొదటిగా వచ్చిన పాపము ఎవరి ద్వారా అంటే ఆదాము అవ్వల ద్వారా పాపము భూమి మీదకి వచ్చింది. అసలు పాపం అంటే ఏమిటి? మొట్టమొదటిగా దేవుడు సృష్టించినటువంటి ఆదాము అవ్వల ద్వారా పాపం అనేది భూమి మీదకి మొదలైందా? ఆదాము అవ్వల ద్వారా. గమనించుదాం. అంటే పాపం అంటే ఏమిటి చూద్దాం. పాపం అంటే ఏమిటి అంటే 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించెను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. హల్లెలూయా. ఏమిటంట? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆ కాలంలో. దేవుడు మానవులకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నీవు ఇలాగ జీవించాలి, లేకపోతే నువ్వు చచ్చిపోతావని కండిషన్ గా చెప్పేశాడని ఆదాము అవ్వలతో చెప్పాడు. ఆదాము అవ్వలు, ఇదిగో మీకు కావలసినటువంటి సమస్తమును సృష్టించాను నేను. భూమి, ఆకాశ, సూర్య, చంద్ర, నక్షత్రములు, చెట్లు, పొట్లు, కొట్టులు, నీకు ఏమేమి అవసరమో వాటన్నిటిని కలిగజేశాను. ఏ కాలంలో ఏమి పండాలో అవన్నీ నీకు సమకూర్చాను. తినయ్యా, హ్యాపీగా ఉండయ్యా, ఇచ్చినందుకు నన్ను సంతోషపరచయ్యండి. ఆదాము అవ్వలను ఇద్దరిని సిద్ధపరిచి ఆ యొక్క వనములో ఏదైనా తోటలో ఉంచితే అలాగే జరిగిపోతూ ఉన్నది. అలాగ కాలం జరిగిపోతూ ఉంటే పాపములో పడగొట్టడానికి సాతానుడు అక్కడికి వచ్చాడు. పాపం ఎవరి ద్వారా వచ్చింది? సాతానుడు ద్వారా పాపం అనేది ప్రవేశించింది. సాతానుడు ఏం చేశాడంటే సర్పాన్ని వాడుకున్నాడు. సర్పంలోనికి జరబడ్డాడు. అయ్యగా నట్లేమో సాతానుడు. గమనించండి, మానవుణ్ణి పడగొట్టాలంటే సాతానుడు పని. ఇప్పుడు మనుషులందరినీ కూడా, లోకంలో వారందరినీ కూడా పడగొట్టి పాపములో నడిపిస్తుంది ఎవడయ్యా అంటే సాతానుడు. లూసిఫర్ వాడి పేరు, హెడ్దూత లూసిఫర్. వాడి సైన్యం ఉన్నది, కోట్ల సంఖ్యలో ఉన్నది వాడి సైన్యం. వాడి పని ఏమిటయ్యా అంటే ప్రతి మనిషిని పాపములో పడగొట్టి, పాపములో ముంచి వేసి, పాపము ద్వారా వాడిని పతనము చేయాలని, ఆ పాపముల నుండి విడిపించడానికి యేసు ప్రభు మీదకి దిగి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా పాపము చేసింది ఎవరయ్యా అంటే ఆదాము భార్య. ఆ తర్వాత ఆదాము ఏం చేశారంటే ఆజ్ఞని మీరారు. అందరి నా జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిగా పాపం ఎవరి ద్వారా వచ్చింది అంటే అవ్వ ద్వారా, ఆదాము ద్వారా వచ్చేసింది. అవ్వ ఆదాము ఎలా పాపం చేశారయ్యా అంటే సాతానుడు దేవుడి మీద పగబట్టాడు. దేవుడు బిడ్డలైనటువంటి ఆదాము అవ్వలను పడగొట్టాలని సర్పమును వాడుకున్నాడు. సర్పములోకి ప్రవేశించి ఆ సర్పములో నుండి ఆ వనములోనికి వచ్చి దేవుడు
నిజమా? నీ దేవుడైన యెహోవా ఇదిగో ఆ పండు తినిన దినముల మీరు చచ్చిపోతారని చెప్పాడు కదా. ఒట్టి మాటలే. ఆ పండు తిన్న దినమున మీరు దేవతలవుతారమ్మా అని అబద్ధపు మాటలు చెప్పగానే అవ్వకి మనసులో కలిగింది, ఆశ కలిగింది. గమనించు, ఆశ కలిగి అదే ఇదే సంగతి, మేము కూడా దేవతలం అవుతామా అనుకొని ఆ పండును కోసుకున్నది, తిన్నది. కొంత తీసుకెళ్ళి వాళ్ళ భర్త ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చింది. ఆయన ఇది ఏమిటి అని అడగలేదు, ఆయన కూడా తినేశాడు. ఎప్పుడైతే ఆయన కూడా తినేశాడు వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడ్డాయో వారు అప్పటి వరకు వాళ్ళకి బట్టలు లేవు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో భయం, ఒట్లకు భయం వచ్చేసి, అరే మనం దిగంబర్లో మీ బట్టలు లేవని సిగ్గు వచ్చింది, శరం వచ్చింది, జ్ఞానం వచ్చింది. అప్పుడు సిగ్గుపడుతూ భయపడుతూ దేవుడు వస్తాడు సాయంకాల సమయమున ఏమి ఆయన సమాధానం చెప్పాలని గబగబా ఆ అంజూరం చెట్ల ఆకుల దగ్గరికి వెళ్ళి ఆకులను కోసుకొని అడ్డం పెట్టుకొని దాక్కుని ఉంటూ ఉన్నారు. సర్పం తప్పించుకొని వెళ్ళిపోయింది. దేవుడు సొలొమోనును వచ్చి ఆదమవులు మీరు ఎక్కడా అంటే, అయ్యా నీ స్వరమేనగానే మాకు భయము కలుగుతున్నది, మేము దిగంబరులమని తెలిసిపోయినది అని అన్నారు. మిమ్మల్ని ఆదాము నువ్వు చేసిన పని ఏమిటి? ఆ పండు తినమని చెప్పిన వాడు ఎవరు నీకంటే, ఇదిగయ్యా నువ్వు ఒక ఆమెను ఇచ్చావు కదా, అవని ఆమె ఇస్తే నేను తిన్నాను. అవా నువ్వు చేసిన పని ఏమిటంటే, ఇదిగో సర్పం వచ్చి ఇలా మమ్మల్ని మోసగించింది అయ్యా అంటే ఒకరి మీద వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే అక్కడే క్షమించేవాడు దేవుడు. మళ్ళా మనం బాగుండేవారు. వాళ్ళ యొక్క పాపము క్షమిస్తే కొట్టివేయబడితే ఇక ఉండదని ఒప్పుకోలే. కప్పుకున్నారు, భర్త కప్పుకున్నాడు, భార్య కప్పుకున్నది. భార్య సర్పం మీద చెప్పింది, సర్పమా ఈ రోజు నుంచి నీవు పొట్టతో ప్రాకుచ్చు మన్ను తిని బ్రతుకుదువు కాకని పాపను శపించేసి పాపము అలాగా ప్రవేశించినది. గమనించండి, పాపము ఆ విధముగా ఆ యొక్క ఆదాములోనికి ప్రవేశించినది. పాపము గమనించండి, పాపము ఆ విధముగా ప్రవేశించినది. ఆదాముల ద్వారా పాపం అనేది ప్రవేశించింది. పాము గమనించండి, పాపము ఫస్ట్ తీసేసిన పాము అయింది. గమనించండి, అంటే వీళ్ళు చేసినటువంటి పని దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఆ పండు తినవద్దన్నాడు. అంటే దేవుడు చెప్పిన మాటని త్రోసివేయటమే పాపం. అంటే దేవుడి మాటలను లెక్క చేయకుండా ఏముందిలే అన్నట్టుగా త్రోసివేస్తేనే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నమాట. ఆయుధముగా పాపం వచ్చేసింది. ఇక వారి ద్వారా ప్రపంచాలు తయారై. సరే, ఏదేమైనా దేవుడు ఎటువంటి వాడంటే ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి. దేవుడు నీకు నాకు మనందరికీ స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించమని స్వేచ్ఛనిచ్చాడు. ఆయన ఇష్ట ప్రకారం అయితే ఆయన మొత్తం మార్చేస్తాడు మనల్ని. అంత శక్తి ఉంది ఆయన ఇష్ట ప్రకారం జీవించేటట్లుగా మనల్ని చేసేస్తే ఇంకా మనం ఏమి తప్పు చేయం. అది ఉంది కానీ అలా పెట్టుకోలేదు. ఒక పంజరంలో పెట్టి, పావురైన పంజరంలో పెట్టి ఆ బందీగా ఉంచుకోవాలని ఆయన ఆలోచన లేదు. స్వేచ్ఛనిచ్చాడు నరుడికి. నీ ఇష్టం అన్నాడు. నీ హృదయంలో మంచి చెడుని నాటాడండి. మంచి అనేది తీసుకోవాలి, చెడు అనేది నీకు తెలుసు, దాన్ని విడిచిపెట్టాలి. అది దేవుడి ఉద్దేశం. నీ ఇష్టం, నీ ఇష్టానికి దేవుడు నీకు నాకు మనందరికీ కూడా నీ ఇష్టమని వదిలేశాడండి. అయితే ఆయుధముగా పాపం అనేది ఆదాముల ద్వారా ఇక ప్రపంచం మొత్తానికి, అంటే ఆదాముల ద్వారానే సృష్టి ప్రారంభం. ఇక వారి ద్వారా ప్రపంచాలు తయారైనవి. సరే, ఏదేమైనా దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, విస్తారముగా భూమి అంతా నిండిన తర్వాత ఇదిగో నేనే వెళ్ళాలి భూమి మీదకి. నేనే భూమి మీదకి వెళ్ళి నరుడుగా మారి నరుడితో మాట్లాడి నా క్రియలు, నా గుణము, నా బుద్ధి, నా యొక్క ప్రవర్తన, నా ఆలోచనలు
నేనే దేవుడినని తెలియపరిచి వాడున్న పాపముల నుండి నేను విడిపించాలని దేవుడు అనుకొని 2025 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవుడంటే నరుడు కాదు. గమనించండి, దేవుడంటే నిత్య శక్తి. చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి వేద గ్రంథాలు, 39 పేర్లు ఉన్నాయి. వాటి అర్థాలన్నీ బయటికి తీస్తే అన్ని కూడా యేసు ప్రభువునే చూపిస్తున్నాయి. మన వేద గ్రంథాల్లో కూడా యేసు ప్రభు గురించి తెలియపరుస్తున్నాయి. ఆ గుణగణాలు, ఆ లక్షణాలు, ఆ దైవ లక్షణాలన్నీ కూడా యేసు ప్రభువులు తప్పితే ఈ భూప్రపంచంలో ఇక ఒక్కరిలో కూడా కనపడవండి. హల్లెలూయా. ఆ దైవ లక్షణాలన్నీ యేసు ప్రభువులోనే ఉన్నాయి. ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. జన్మ పాపము లేకుండా, కర్మ పాపము లేకుండా, ప్రవర్తన పాపము లేకుండా, కన్యకని ఎన్నుకొని కన్యక ద్వారా మాట్లాడి దేవదూతల ద్వారా మాట్లాడింపజేసి కన్యక ద్వారా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే నీ మీద, నా మీద, ప్రపంచంలో ఉన్న మనుషులందరి మీద ఉన్నటువంటి పాపముల నుండి విడిపించి రక్షించటానికి. హల్లెలూయా. ఈ పాపం అనేది ఏమిటయ్యా అంటే చాలా నాశనం చేస్తుంది. ఆ విధముగా పాపం అంతా భూమి మీదకి ఎంటర్ అయిపోయింది. అలాగే యాకోబుకు రాసినటువంటి పత్రికలు కూడా 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటది, దురాశ గర్భము ధరించి పాపమును కడగా పాపము పరివర్తమై మరణమును కనును. దురాశ ఏం కలిగింది? ఆదాముకి ఏం కలిగింది? దురాశ కలిగింది. దేవుడు అన్ని ఇచ్చాడు, తోటలో అన్ని ఇచ్చాడు. అయ్యా హ్యాపీగా తినండి అయ్యా, ఏ కాలం ఏం పండాలో అవి పండుతాయి, తినండి, పని చేయాల్సిన పని లేదు, ఆ చెట్లకి నీళ్లు పోసుకుంటూ హ్యాపీగా ఉండండి అని ఇస్తే ఆ సైతాన్ గారి మాటలిని దురాశకు పోయింది. అవునా కదా? అవకేం కలిగింది? ఆ పండు తింటే నేను అవుతాను అనుకుంది. ఆశ కదా మనకి. ఎందుకు? దురాశకు పోయింది. దురాశ ఏమైంది? ఇప్పుడు దురాశ గర్భము ధరించింది, పాపమును కడగా పాపము పరిభక్తమై మరణమును కొనును అన్నాడు. దురాశకు పోయినామంటే మరణాన్ని తెచ్చుకున్నట్టు. మనమేనంతే. లోకంలో చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. వ్యాపారంలో కానీ, మన ప్రవర్తనలో కానీ, ఏ విషయంలో సరే ఆశ ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశించిన దాన్ని దేవుడు ఇస్తాడు. కానీ దురాశ అనేది అది దుష్టుడు ద్వారా కలుగుతాడు. దుష్టుడు ద్వారా, సాతానుడు ద్వారా కలుగుతాది. దురాశ ఏమి చేస్తుందంటే దుర్మార్గ ఆలోచనలు తీసుకొస్తుంది. అది మరణమయ్యేంత దూరము తీసుకెళ్తాడు. అందుకని దురాశకి పోకూడదు. లక్షణంగా ఈ ఆదాము అవ్వకి మంచి జీవితాన్ని ఇస్తే అవకి దురాశ కలిగింది. దేవతనైపోతాను నేను అనుకున్నది. ఎప్పుడైతే ఆ పండు తిన్నదో ఏమొచ్చింది? మొదట ఆత్మీయతలో మరణం వచ్చేసింది. ఆత్మీయంగా వాళ్ళు మరణించారు. శరీర సంబంధమైన మరణం వెంబడే రాలేదు, కానీ అమ్మనాకి చూడాలి, ఆత్మ సంబంధమైన మరణం వచ్చింది. ఈ ఆత్మ సంబంధమైన మరణం అనగా ఇదిగో లోకంలో అందరిలో అదే ఏర్పడి చేస్తూ ఉన్నది. ఆత్మ సంబంధమైన మరణం వచ్చినప్పుడు వాడు చనిపోయిన వాడితో సమానం. వాడికి తెలియదు, దైవ మాటలు అర్థము కావు, దేవుని యొక్క ఈ యొక్క మాటలే అర్థము కావు. ఆత్మీయతలో మానవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరణించిన వాడితో సమానం. మరణించిన వాళ్ళకి ఏమన్నా తెలుసా? మరణించిన వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా ఏం చేస్తాడు? కళ్ళు మూసుకుని నిద్రపోతాడు. ఎవడా కాదు. మరణించే వాళ్ళ వాక్యం చెప్పు, కథల రోజులు నిద్రపోతానే ఉంటాడు. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయతలో మరణించిన వారు కళ్ళు మోసపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని చీకటి మీకు తెలియకుండానే ఏలుబడి చేస్తా ఉంటుంది. మీకు ఆ మాటలు విననివ్వకుండా చెయ్యాలని సాతానుడి యొక్క ప్లాన్. అంటే దేవుడి దృష్టి ఉంది, దెయ్యము దృష్టి కూడా ఉంటూ ఉంటది. అలివి గారని గమనించుదాం. ఆత్మీయతలో మొట్టమొదటిగా ఆదాము వాళ్ళు పడిపోయారు. ఇక ఈ పాపము ఎక్కువయ్యే కొలది ఏమైందంటే
మరణం, శరీర సంబంధమైన మరణము కూడా